ఏంటి రంపం గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, మా ఇంటికి గొడ్ల సావిడికి దేంతో పైకప్పులు వేద్దామా అని. అందులో ఆలోచించడానికి ఏముంది రంపం గారు? చార్మినార్ ఆస్బెస్టాస్ రేకులు వేస్తే సరి. మా తాతగారు వేసిన రేకులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇదిగో ఈ ఎగస్ట్రాలకి ఏం తక్కువ లేదు. క్రియేటివ్ గా ఉండమంటారు, క్రియేటివ్ గా ఉంటే ఎగస్ట్రాల్ అంటారు. ఏంటండి అన్యాయం? నీ క్రియేటివిటీ ఏదో రేపు రాబోయే హోలీ మీద చూపించు. అంటే కొత్త రంగులు కనిపెట్టమంటారా? కాదు, అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో అనే దాని గురించి ప్రోగ్రాం చెయ్యాలి. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో? అదే 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 అందరూ ఎలా చేసుకుంటారనే దాని మీదే తప్ప అసలు ఎందుకు చేసుకుంటారో మర్చిపోతున్నారు. కాబట్టి మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చెయ్యాలి. హలో, ఏంటి ఇంకా ఇక్కడ నించున్నావు? ఐ వాంట్ హోలీ వీడియో. సార్, ఐ వాంట్ హోలీ వీడియో కాదు, ఐ వాంట్ వీడియో ఆన్ హోలీ అని అనాలి. ఇదిగో మీరు అడిగిన హోలీ వీడియో. ఇందులో హోలీ ఎలా చేసుకుంటారో ఉంది కానీ ఎందుకు చేసుకుంటారో లేదే. నాలాంటి ఆడియన్స్ అందరికీ అర్థమవుతుంది. మీలాంటి వాళ్ల కోసం వాయిస్ ఓవర్ లో ఇలా చెప్పిస్తా. పురాతన డిజైనర్స్ తెల్ల బట్టల మీద రంగురంగుల డిజైన్స్ డిజైన్ చేయడం కోసం చేసుకునే సెలబ్రేషన్ కాలక్రమంలో హోలీగా మారింది. అది ప్రోగ్రామా? అది ప్రోగ్రామా? బ్యాక్గ్రౌండ్ లో నీ నోటుకొచ్చిన వాయిస్ ఓవర్ డైలాగ్స్ 4 వేసేసి ఇష్టం వచ్చినట్టు ఒక వీడియో చుట్టేస్తే అసలు మన ఛానల్ రెప్యుటేషన్ ఏంటి? దాని వాల్యూ ఏమిటి? మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఏమిటి? మన ఛానల్ కి అసలు సూట్ అవని మాటలే మాట్లాడుతున్నారు. రెప్యుటేషన్లు వాల్యూస్ అంటూ అసలు జస్ట్ షట్ అప్. నేను ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే మీకంతా కామెడీగా ఉందా? సారీ రంపం గారు, మీరు సీరియస్ గా చెప్తున్నారన్న మాటే గాని నాకు అసలు నవ్వాగడం లేదు. అవును రంపం గారు, నాకు కూడా. 50,000 ఇస్తా. 50,000. 50,000. నేను చెప్పింది మీరు నవ్వాపేస్తే కాదు, నన్ను ఇంప్రెస్ చేస్తే ఇస్తానన్నా. ఇందాక మన ఛానల్ కి సూట్ అవని మాటలు మాట్లాడారు, ఇప్పుడు మీ ఏజ్ కి గేజ్ కి సూట్ అవని మాటలు మాట్లాడుతున్నారు. లేకపోతే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం ఏంటి? మీ జనరేషన్ కి అసలు ఏ పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో అస్సలు అర్థం కావట్లేదు. అందుకే ఈ వసంత వసంత కోకిల అనుబోయి వసంత పంచమి అన్నారేమో. అంటే వసంత పంచమి సినిమా కూడా ఉంది కదా అంటుంది. అమ్మా, వసంత పంచమి అంటే సినిమా కాదమ్మా, పండగ, హోలీ పండగ. అసలు అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో సరిగ్గా రీసెర్చ్ చేసి మీలో నన్ను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి నేను 50,000 ఇస్తాను అని చెప్తున్నా. గింతేనా? గీ మాత్రం దానికి రీసెర్చ్లు రిపేరు చేయాలా ఏంది? నన్ను అడుగుంటే ఆన్నే ఆ వసంత గడి పంచే ఊడేదాకా కొట్టుకునేదాన్ని కదా. అయ్యో రాములమ్మక్క, నేను ఇంతసేపు నీకు వసంత పంచమి అనే హోలీ పండుగ గురించి చెప్తే నువ్వేంటి వసంత గడిని పంచుడేదాకా కొడతానంటున్నావు? నాకు గట్టని సమజైంది. నువ్వు ముందే హోలీ అని చెప్పుండాలే. అక్క, నేను ముందే చెప్దామనుకున్నాను, కమ్లి చెప్తుంది కదా అని ఊరుకున్నాను. ఇంతకీ నీకు హోలీ గురించి తెలుసా? నాకు ఆల్ ఫెస్టివల్స్ మీద మంచి నాలెడ్జ్. అది నార్త్ ఇండియన్ ఫెస్టివల్ కదా.
నాకు సౌత్ నార్త్ మీదున్న గ్రిప్ తెలియదు నీకు. అసలు హోలిక పేరు ఎలా వచ్చిందంటే ఆ హిరణ్యకశపుడు రాక్షసుడుండలే, ఆనికి హోలిక అనే సెల్లులుండేది. అలా అన్న చెప్పినట్టు సైనికి ప్రహ్లాదుడనే మంచి పిల్లగాన్ని మంటలైపోయి అదే ఆ మంటల్లో తగలబడిపోతుంది. ఆ తర్వాత గా తర్వాత ఏముంది, గట్ల సెడు మీద మంచి గెలిచినందుకు గా హోలిక పేరు మీద గీ హోలీ సెలబ్రేట్ చేసుకుంటుండ్రు. అదిరిపోయిందక్క. ఇది నాకే, ఇది నాకే. కాదు నాకు, కాదు నాకు, కాదు నాకు. అరే నాకు, అరే చెప్తున్నాను కదా. జర గమ్మునుండ్రి. ఏంది లొల్లి? రంపం హోలీ మీద ఎవరు ప్రోగ్రామ్ చేసి ఇంప్రెస్ చేస్తే వారికి 50,000 ఇస్తానన్నాడు. గట్లనా? గట్లయితే మంచి ఆర్టిస్టులను తెచ్చి ఆడితో మంచిగా యాక్టింగ్ చేయించి ఇంప్రెస్ చేద్దాం. అందుకే కదా ఈ కాన్సెప్ట్ మీద కర్చీఫ్ వేసింది. వైషు, నువ్వు కావాలంటే ఇంకో కాన్సెప్ట్ వెతుక్కో. ఇంకే వెతుకుతా, ఆల్రెడీ నువ్వు కర్చీఫ్ వేసాగా. మా ఊళ్ళో మంచి నాటకాలు వేసేటోళ్ళున్నారు, పిలిపియాలా? వద్దు. ఆ రంపం గడిచ్చే బడ్జెట్ లో మిగలాలంటే మనమే యాక్ట్ చేయాలి. మనలో అంత టాలెంట్ ఉన్నోళ్ళు ఏడున్నారు? నేను. ఇట్లా కూడా అనిపిస్తుందా? నేను హోలిక రోల్ చేస్తా, జోగితో హిరణ్యకశపుడి రోల్ చేయిస్తా, బాబుతో ప్రహ్లాదుడి రోల్ చేయిస్తాను. మరి మేమేం చేయాలా? ఎలాగో మీరిద్దరూ నా క్రియేటివిటీతో మ్యాచ్ చేయలేరు కాబట్టి నాకు అసిస్టెంట్స్ గా పనిచేయండి. ఒక 1016 ఇస్తాను. ఓకే వైషు, అందరూ ఇక్కడే ఉన్నారు. నువ్వు వెళ్ళి బాబుని తీసుకురా. ప్రళయ్తో ప్రహ్లాదుడి రోల్ కి ప్రాక్టీస్ చేయించాలి. అది కుక్కు విషయం. ప్రళయ్ని పంపిస్తే ప్రహ్లాదుడి గెటప్ వేసి షూట్ స్టార్ట్ చేస్తాం. ఏంటి మీరు చేసేది? మీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేసేస్తారా? అసలు అసలు ఎవరా స్టోరీ చెప్పింది? రాములమ్మక్క. దాని మొహల్లాగానే ఉంది. హోలీ స్టోరీ అది కాదు. అసలు హోలీ ఎందుకు చేసుకుంటారంటే కృష్ణుడు నీలంగా ఉంటాడు, తన లవర్ రాధ తెల్లగా ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ కలర్స్ లో ఉంటారు కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. కాదు, కలర్ డిఫరెన్స్ వల్ల ఎక్కడ రాధ తన లవ్ ని రిజెక్ట్ చేస్తుందేమోనని బాధపడుతున్న కృష్ణుడి దగ్గరికి వాళ్ళమ్మ యశోద వచ్చి రాధకి ఇష్టమైన కలర్ ఒంటికి రాసుకుని రాధని ఇంప్రెస్ చేసి పడేయమంటుంది. అది. సో రాధని ఏ కలర్ తో ఇంప్రెస్ చేయాలో తెలియక అన్ని కలర్స్ వేసుకొని హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. అవును, హోలీ ఒక రొమాంటిక్ ఫెస్టివల్. అలాంటి రొమాంటిక్ ఫెస్టివల్ ని ఆ రాములమ్మ రివెంజ్ స్టోరీగా మార్చింది. కుక్కు, నాదొక రిక్వెస్ట్. ఏంటది? నువ్వు చెప్పిన స్టోరీతోనే ఒక ప్రోగ్రామ్ చేద్దామనుకుంటున్నా. దానికి నీ హెల్ప్ కావాలి కుక్కు. సర్లే, ఏం చేయాలో చెప్పు. నువ్వు కృష్ణుడిగా చేయాలి, నేను రాధగా చేస్తాను. రాములమ్మని యశోదగా ఒప్పిస్తాను. ఈ ప్రపంచానికి హోలీ వెనుక ఉన్న రొమాంటిక్ స్టోరీని తెలియజేయాలి. నన్ను కృష్ణుడిగా ఒప్పుకుంటారేమో కానీ నిన్ను రాధగా ఒప్పుకుంటారా అని. కమ్లేకి పోటీగా ప్రోగ్రాం చేసి 50,000 కొట్టేయాలి కాబట్టి నిన్ను భరిస్తున్నాను కానీ లేదంటేనా? ముందు నాకు లేదు, ముందు నాకు లేదు, కాదు ముందు నాకు లేదు, నాకే. అరే కాదు, నేను చెప్తున్నాను కదా, నాకు కాదు. నువ్వు ఓన్లీ చెప్తున్నావు, నేను అరుస్తున్నాను. ముందు నాకు. ఇట్లయితే షూటింగ్ చేసినట్టే. ఏం చేయను? బడ్జెట్ లేక కెమెరామ్యాన్ మేకప్ మ్యాన్ ఒక్కడిని పెట్టుకుంటే వాణ్ణి నేను ఉంచుకున్నాను. ఆడిని నువ్వు ఉంచుకున్నాడేంటి? అబ్బా అక్క, కెమెరామ్యాన్ ప్లస్ మేకప్ మ్యాన్ గా ముందు వాణ్ణి నేను అపాయింట్ చేసుకుంటే వైషు నాకు పోటీగా ప్రోగ్రామ్ చేయడానికి వాణ్ణి పెట్టుకుంది. అట్లనా? అది సరే, నువ్వేంటి గెటప్ ఏంటి? నీకు చెప్పలే కదా, వైషు దానిలో యశోద రోల్ చేస్తున్నా. అదిగో కృష్ణుడు కూడా వచ్చేసిండు. వైషు రాధ. అవును, హోలీ స్టోరీ హోలీ కదైతే మధ్యలో రాధాకృష్ణులు ఏం చేస్తారు?
ఏం చేస్తారో స్క్రీన్ పైన చూద్దు గానిలే. జోగి, నీ డైలాగ్ ప్రాక్టీస్ చేసావా? చేశాను కానీ చేశాక ఇంకా కానీ ఏంటి? నా డైలాగ్ విడిగా చెప్పాలంటే చెప్పగలుగుతున్నా, కానీ గదెత్తి చెప్పాలంటేనే డైలాగ్ మర్చిపోతున్నా. గద లేకుండా డైలాగ్ చెప్తే కిక్ ఉండదు. ఆ మాత్రం గద లేపని నీకు పెళ్ళెందుకు చెప్పు? నా బతుకు. ఏం చేస్తున్నా? ఓరి పెహలాదుడా, నీ పేలాపన ఆపు. పెహలా. జోగి, ఏంట డైలాగు? పెహలాదుడా ఏంటి? పేలాపన ఏంటి? సరిగ్గా ప్రాక్టీస్ చేయి జోగి, ప్రాక్టీస్ చేయి. ఓలి ప్రహలాదుడా, నీ పేలా. వైషు, ఇదేంటి గిట్లుంది? ఏమైంది? నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రంగులు ఊసుకో అని చెప్పుడేంది? రాధకి లైన్ వేసుకో అని చెప్పుడేంది? నువ్వు కృష్ణుడి తల్లివి కదా. ఏడన్న తల్లి బిడ్డ దగ్గరికి వెళ్ళి బిడ్డ లైన్ వేసుకో అని చెప్పుద్దా? అది హిస్టరీ, నేను చెప్పింది కాదు. ఏందో అంత తేడాగా ఉంది, గజిబిజిగా ఉన్నది. అబ్బా, ఇవన్నీ పక్కన పెట్టు. ముందు నువ్వు ప్రాక్టీస్ చేయి, డైలాగ్ ప్రాక్టీస్ చేయి. కూర్చో. ప్రళయ్, నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వు అలా మాట్లాడకూడదు, విష్ణువుని పూజిస్తే పుణ్యం వస్తుంది అని చెప్పాలి. ఓకేనా? సరే అమ్మా. తండ్రి నువ్వు అలా మాట్లాడకూడదు, విష్ణుని పూజిస్తే పుణ్యం వస్తుంది. అయ్యయ్యో ప్రళయ్, నువ్వు చెప్పాల్సింది ఈయనతో కాదురా. నువ్వే కదా మీ డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నావు. నా డాడీ ఈయనే కదా. కృష్ణ, రియల్ డాడీ కాదు నాన్న. అదిగో ఆ డాడీ. చీ, వాడు నాకు డాడీనా? గేదిలా చండాలంగా ఉన్నాడు. ఒరేయ్, నువ్వు నన్ను తిట్టావా గేదెను తిట్టావా? గేదెలా ఉన్న నిన్నే తిట్టా. ఒరేయ్, టైంకి గదెత్తలేకపోయాను గాని లేకపోతే నా నిన్ను. పోబే. కుక్కు, నీ డైలాగ్ ఓకే కదా? నాకు డైలాగ్ ఓకే, కానీ యాక్షన్ ఓకే కాదు. ఏ కావాలంటే నేను నిన్ను ముట్టుకోకుండా డైలాగ్ చెప్తాను. ముట్టుకుంటుంది నన్ను కాదు, రాధని. ముట్టుకునేది నువ్వు కాదు, కృష్ణుడు. అయినా రోల్స్ వేస్తుంది మనమే కదా. నాకు ఈ టచింగ్స్ కిచ్చింగ్స్ నో. అబ్బా, టచ్ అయిపోతే ఆ రొమాంటిక్ ఫీల్ ని ఎలా తీసుకొస్తాం? కావాలంటే ఎవరైనా అబ్బాయికి ఆడవేషం వేయించు, అప్పుడు తెచ్చిస్తా. కుక్కు, జనాలు చెప్పచ్చు కొడతారు. అయినా రాధగా ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని ఎవరో అబ్బాయికి ఆడవేషం ఏమంటావేంటి? రెడీనా? యాక్షన్. ఒరేయ్, నువ్వు ఏడవకూడదురా, నువ్వు ఈ సీన్ లో నవ్వాలి. నేను అది చేస్తున్నాను కదా. అబ్బా, నువ్వు రివర్స్ కదా. సరే సరే, నువ్వు ఏడవాలి. నీకు చాక్లెట్ కొనిస్తానే, ప్లీజ్. రెడీ? రెడీ అండి, యాక్షన్. చంపేస్తాను పిల్ల నిన్ను. రెడీ మేడం, రెడీ 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 యాక్షన్. వీడేంటి? మేడం, మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా చెయ్యి. రెడీ యాక్షన్. నవ్వు. రే నవ్వురా. అది గుడ్ గుడ్. ఓరి ప్రహ్లాద, తండ్రి మాటనే ధిక్కరించి నా ముందే నా శత్రు. జోగి, అలా కాదు జోగి, నువ్వు గద ఎత్తి డైలాగ్ చెప్పాలి. రెడీ యాక్షన్. ఓరి ప్రహ్లాద, ఓరి ప్రహ్లాద, తండ్రి మాటనే ధిక్కరించి. ఓరి ప్రహ్లాద, తండ్రి మాటనే ధిక్కరించి నా ముందే. ఒకసారి డైలాగ్ చూసుకొని చెప్పు. ఓరి ప్రహ్లాద, తండ్రి మాటనే ధిక్కరించి. ఓరి ప్రహ్లాద,
తండ్రి మాటనే ధిక్కరించి నా ముందే నా శత్రువైన ఆ హరినామ జపం జపించదవా? సోదరి హోలిక, ఈ ప్రహ్లాదుని నా పుత్రులను చూడకుండా అగ్నికి ఆహుతి కావించు. ఇదే నా ఆజ్ఞ. కమ్లి, మీకోటి చెప్పాలి కమ్లి. చెప్పేదేదో మన జోగికి చెప్పు, నాకు కాదు. ఎరగ తీసావని చెప్పు. జోగి బానే చేశాడు కానీ నేనే కెమెరా స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను. తను ఎలాగూ చేయలేడు కదా అని ఎందుకు టేక్ వేస్ట్ అని నేనే కెమెరా ఆన్ చేయలేదు. ఇక నా వల్ల కాదు. జోగి జోగి కుక్కు, ప్లీజ్ కుక్కు, ఇంకొక్కసారి ఆలోచించు. ఇలా హక్ చేసుకోవడం కుక్క ఒప్పుకునే నేను ఒప్పుకోను. ఏంటి, నేను నిన్ను హక్ చేసుకోవడానికి ఒప్పుకోలేదని రాములమ్మని హక్ చేసుకోమంటావా? నాకు అసలు ఈ స్టోరీనే నచ్చలే. ఇక ఈ హగ్లేంది? ఏమైంది మళ్ళీ సడన్ గా? యశోద రోల్ అన్నావు, సర్లే కదా అని ఒప్పుకున్నా. హోలీని హోలిక దహనంలా కాకుండా మధ్యలో ఈ రాధాకృష్ణ రొమాంటిక్ స్టోరీ ఏంది? నేను చెయ్య. ఇప్పుడు ఏం చేయాలి? కావాలంటే కృష్ణుడు రాధకి హోలిక గురించి చెప్పినట్టు మార్పులు చేయి, అప్పుడు చేస్తా. నో, నా స్టోరీలో మీకు ఇష్టం వచ్చినట్టుగా మార్పులు చేస్తే నేను చెయ్యను. జోగి, నా ప్రోగ్రామ్ లో కృష్ణుడు రోల్ నువ్వు చేస్తావా? ఈ గద లేకుండా చెప్పు, ఏ రోల్ అయినా చేస్తా. కుక్కు, ప్రహ్లాదుడిగా వేస్తున్న ప్రళయ్కి ఫాదర్ రోల్ వేస్తావా? అమ్మాయిలతో రొమాన్స్ లేకుంటే ఏ రోల్ అయినా చేస్తాను. పైగా ప్రళయ్కి ఫాదర్ రోల్ కాబట్టి నాకు డబ్బుల్లోకి. ఓరి ప్రహ్లాదా, ఈ తండ్రి మాటనే ధిక్కరించి నా ముందే నా శత్రువైన ఆ హరినామ జపం గావించదవా? సోదరి హోలిక, ఈ ప్రహ్లాదుని నా కొడుకని కూడా చూడకుండా అగ్నికి ఆహుతి గావించు. ఇదే నా ఆజ్ఞ. అమ్మా వయసు, కృష్ణుడు నికృష్టుడులా ఉంటే ఎవరు చూస్తారో చెప్పు. హిరణ్యకశిపుడు అంటే ఎలా ఉండాలి? హరివీర భయంకరుడులా ఉండాలి. అంతేగాని ఇలా 0.5 లో ఉంటే ఎలా? ఆపండి, ఒకరిని తిడితే ఒకరిని నవ్వడం కాదు. మీరు చేసిన ప్రోగ్రామ్స్ చూసి ఆడియన్స్ నవ్వకుండా ఉండేలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోండి. చూసింది చాలు, వెళ్ళండి. వెళ్ళి ఈసారైనా బెటర్ గా ప్రోగ్రామ్ ఎలా చెయ్యాలో నేర్చుకుని మరీ రండి. హలో, నేనేమి ఇంప్రెస్ అవ్వలేదు, సో నో ప్రైజ్ మనీ. సర్లే, ప్రైజ్ మనీ పక్కన పెట్టండి, కనీసం మేకింగ్ చార్జెస్ అయినా ఇవ్వండి. అవును, ఖర్చులకైనా డబ్బులు ఇవ్వచ్చుగా. ఏం చూసి ఇవ్వాలి? ఇంకోసారి ప్రోగ్రామ్ చూస్తే వాంతులు విరోచనాలు వచ్చేలా ఉంది మీ మేకింగ్. నేను సిక్ అయితే నా హాస్పిటల్ చార్జెస్ ఎవరిస్తారు? ఎందుకు? మీలో ఎవరికొకరికి ప్రైజ్ మనీ వచ్చింటుంది కదా, అందుకు. ఏంది, రాలేదా? పోన్లే, నేను హోలీ కోసం స్పెషల్ గా డ్రింక్ తెప్పించాను, అందరూ తాగండి.